చెమ్మన్ నుంచి బాలాజీ మఠం వరకు రహదారి జలమయమైంది. దయార రోడ్డుపై వరద ప్రవహిస్తుంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, లక్ష్మి, మెదక్లో వరుణుడు శాంతించినట్టుగా మనం భావించవచ్చు. నిన్న రాత్రి 10 వరకు కూడా కాస్త వర్షం పడింది. 10 తర్వాత నుంచి ఇప్పటి వరకు అయితే మళ్ళీ వర్షం పడ్డ దాఖలాలు అయితే ఎక్కడ మనకు సమాచారం లేదు. కొంత సూర్యుడు కూడా వచ్చింది. నిన్నటి మొత్తం కూడా నిన్న రోజంతా కూడా వర్షం పడినప్పుడు కూడా మబ్బులతో మేఘావృతం అయి ఉండే. ఈ రోజు అయితే ఆ సూర్యుడు వచ్చి మేఘాలు కూడా ఏం కనిపించట్లేదు. మొత్తానికైతే వర్షం నుంచి మెదక్ అయితే తప్పించుకున్నట్టయితే మనకు కనిపిస్తుంది. కాకపోతే మొన్న 2 రోజులు పడ్డ వర్షం మాత్రం తీవ్రంగా దెబ్బతిన్నది. ఇప్పుడు అధికారులు పూర్తి స్థాయిలో సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఎక్కడెక్కడ ఏం నష్టం జరిగింది, ఎలాంటి నష్టం జరిగింది అనే దాని ప్రాథమిక అంచనాలు అయితే ఇప్పుడు తెప్పించుకున్నారు. దీన్ని పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లోకి వెళ్లి అంచనాలు వేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం మనకున్న సమాచారం మేరకు అయితే మొత్తం మెదక్ జిల్లాలో 60 రోడ్లు దెబ్బతిన్నట్టు పంచాయతీరాజ్ అధికారులు అంచనా వేశారు. దీనికి 4 మరమ్మతులు చేయడానికి 4 కోట్ల రూపాయల వరకు అవుతుందని అధికారులు అంచనా వేశారు. దాని తర్వాత దాదాపు 21 మండలాల్లో సుమారు 3,50,000 వరకు వివిధ రకాల పంటలు సాగు చేశారు. అయితే ఇందులో 6,300 ఎకరాలకు పైగా నీట పంట మునిగిపోయింది. ఇది వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఈ వ్యవసాయ అధికారులు చాలా పొలాల్లో మనకి ఇసుక మేటలు వేయడంతో పాటు పెద్ద పెద్ద బండరాలు, వరదకి బండరాలు కొట్టుకొని వచ్చాయి. తిరిగి ఆ పొలాలని సాగుయోగ్యం చేయడానికి ఏం చేయాలి, ఎంత నష్టపరిహారం ఇవ్వాలన్న అంశాలని ఈ రోజు వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి అంచనా వేయనున్నారు. ఇక మెదక్ జిల్లా మొత్తంగా 2,632 చెరువులు ఉండగా ప్రతి చెరువు కూడా పూర్తిగా నిండిపోయింది. ఇది చాలా అరుదైన విషయం. జిల్లాలో ఉన్న ప్రతి చెరువు పూర్తి స్థాయిలో నిండడం అనేది మాత్రం చాలా అరుదైన విషయం. ఇందులో 26 చెరువులకు గండి పడగా 2 చెరువులని అధికారులు మరమ్మతు చేశారు. మరొక 24 చెరువులకు మరమ్మతులు చేయాల్సి ఉంది. ఇక ప్రయాణంగా ఇటు మెదక్ జిల్లాలో చూసుకున్నట్లయితే మంజీరా నది, గణపూర్ ఆనకట్ట, హల్దీ ప్రాజెక్టు, రాయన్పల్లి, కొంటూరు చెరువు, మెదక్ కామారెడ్డి జిల్లా సరిహద్దులో ఉన్న పోచారం ప్రాజెక్టు ఇవి ప్రధానమైన జలవనరులు. ఆ ప్రయాణంగా మనకు చూసినట్లయితే ఈ పోచారం ప్రాజెక్టుకు అందరినీ టెన్షన్ పెట్టింది. మొన్న ఆ పోచారం ప్రాజెక్టుకి బయటి వైపు కోతకు గురి కావడంతో అది ఎక్కడ తెగిపోతుందన్న ఆందోళన ఉండే. కట్ట మించి నీళ్లు బయటికి వరద ప్రవహించి ఉండే. దాని కెపాసిటీ 70,000 క్యూసెక్లు కాగా ఒకేసారి 2 లక్షల వరకు వరద రావడంతో మొత్తం కట్ట పైనుంచి వరద ప్రవహించింది. దీంతో కట్ట బయట వైపు కోతకు గురైంది. కాస్త సమయం తర్వాత వరుణుడు శాంతించడం, వరద తగ్గడంతో మళ్ళీ అది తగ్గడంతో కట్ట మించి వరద తగ్గడంతో కోత పూర్తి స్థాయిలో పడకుండా ఆగిపోయింది. ఇది చాలా ఉపశమనం ఇచ్చిన విషయంగా మనం చూడొచ్చు. దీంతో పాటు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ సమీక్షలో అధికారులకి పలు సూచనలు చేశారు. ఎలా తక్షణం ఎక్కడ కూడా వరదలు మళ్ళీ 2 రోజుల పాటు రెడ్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా అధికారులు చర్యలు తీసుకుని స్పష్టంగా ఆదేశించారు. ఎక్కడ కూడా పంట వీలైనంత మనకు తగ్గించమని ఆయన చెప్పారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే 280 వరకు ట్రాన్స్ఫార్మర్లు కొట్టుకుపోయినట్టు విద్యుత్ అధికారులు అంచనా వేశారు. సుమారు 1000 స్తంభాలకు పైగా విరిగిపోయాయి. 11 kV 32 kV ఎల్టీ లైన్ పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. చాలా మటుకు పిల్లికొట్టాల దగ్గర సబ్ స్టేషన్ పూర్తిగా నీట మునిగింది. ఒక్క సబ్ స్టేషన్ ని మళ్ళీ రిపేర్ చేయడానికి దాదాపు 3 కోట్ల వరకు ఖర్చు అవకాశం ఉంది. ఇదంతా కలిపి అంటే విద్యుత్ శాఖ తిరిగి విద్యుత్ పూర్తి స్థాయిలో సెట్ చేయడానికి దాదాపు 8 కోట్ల వరకు అవుతుందని అధికారులు ప్రభుత్వం నివేదిక పంపారు. ఇదైతే మొత్తానికి అధికారులు వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసే పనిలో ఉన్నారు. ఈ రోజు అయితే వర్షాలు అయితే రాత్రి 10 గంటల నుంచి ఆగిపోయినాయి. వరలక్ష్మి. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ. సంగారెడ్డి